ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు మార్చిలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఎన్నికల నియమావళి అమలు చేయనున్నట్లు ఊహాగానాలు రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో అనే చర్చలు ఊపందుకున్నాయి. 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రజల దృష్టి పడింది. గతంలో జరిగిన ఎన్నికలపై అభ్యర్థుల జయాపజయాలు, మెజార్టీలు బేరేజీ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల వేడెక్కుతుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో 1952 నుండి నేటి వరకు ఏ అభ్యర్థులు పోటీ చేశారో, ఏ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించారో, ఎంత మెజార్టీతో గెలుపొందారో, ఏ పార్టీ ఎన్నిసార్లు గెలుపొందింది అని దర్శి నియోజకవర్గ ప్రజలకు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది. 1952 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి సానికొమ్ము కాశిరెడ్డి 11,386 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 1955లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిరిసాల వెంకటరమణారెడ్డి 2,205 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరలా రెండోసారి దిరిసాల వెంకట రమణారెడ్డి 878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి రావిపాటి మహానంద 8,046 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 1972లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిరిసాల రాజగోపాల్ రెడ్డి 4,718 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బర్రె జ్ఞానప్రకాష్ 1,458 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాటూరి నారాయణ స్వామి 16,458 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారపశెట్టి శ్రీరాములు 278 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సానికొమ్ము పిచ్చిరెడ్డి 1,286 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారపశెట్టి శ్రీరాములు 16,698 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 1997 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారపశెట్టి పాపారావు 8,401 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సానికొమ్ము పిచ్చిరెడ్డి 13,178 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 2004లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి బూచేపల్లి సుబ్బారెడ్డి 2,410 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 13,390 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు 1374 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ 39,057 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దర్శి నియోజకవర్గం ఏర్పడిన కాడి నుండి నేటి వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగగా, 7 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, 5 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, ఒక్కసారి సిపిఐ, ఒకసారి వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందుతారో వేచి చూడాలి.